ఎదురు చూస్తున్నా అన్నయ్య. ఆ జతిమాగాడు అడవులకు పారిపోయి అక్కడ అతి క్రూరమైన రాక్షసులతో చేతులు కలిపి వాడు అనుకున్న ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి కొన్ని పథకాలు రూపొందిస్తున్నట్లు ఒకటి ద్వారా తెలిసింది. వాడు మన మధ్య అయినప్పుడు అక్కడ అతి క్రూరమైన అక్కడ గుండె బలంగా తెలుసుకుంది. అంటే డేంజరస్ కిల్లర్ హిట్లర్ అరెస్ట్ అని విన్నామే. తెలుసు. ఇప్పుడు ఆ హిట్లర్ పోలీస్ స్టేషన్ పునాదులు అప్పగించి మన రాష్ట్రానికి పారిపోయి వచ్చాడు. అతనిని చారోసి మన కష్టాలతో ఉంచాను. చాలా మంచి పని చేశావు. రాజకీయం అంటే ఏందో తెలుసా? అంటే రావణాసురుడు, అంటే కీచకుడు, అంటే జలచంద్రుడు, ఏ అంటే యముడు, అంటే వృక్షము అనే 5 రాక్షసులు కలిసిన రాజకీయానికి అధిపతిరా నేను. అలాంటి నా ముందు నా ప్రాణంలో ప్రాణమైన నా తమ్ముడిని తప్పి నా రైట్ హ్యాండ్ నరికేసావు కదరా. నువ్వు అడవిలో ఉంటా, నీ అమ్మ కడుపులో ఉంటా, జుట్టు పట్టుకొని ఏడ్చుకొచ్చి నడి బజాట్లో, అది పౌడి మరి నడి బజాట్లో నరికి నాకు నేను నమ్మిన మా అమ్మ కాళీ మాత ముందు నరికి పడేస్తారా? అన్నయ్య నేను వెళ్ళి ఆ రోడ్డు ఇట్లా తీసుకుని వస్తున్నా. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రతోనే కొయ్యాలి, శత్రువుతోనే చంపాలి. అందుకే ఆ కలెక్టర్
నాడు కత్తి పట్టిన కలపగానే ఆ కత్తి పట్టిన కత్తులతో కబడ్డీ ఆడుకోవాలి. ఆ హిట్లర్ గాడే సరైన మగుడు. నీ లైఫ్ ఇంతతో అయిపోయినట్టే. మహిళ ఏందో రోజుకు రోజుకి ఇంత అందం పెరిగిపోతుంది ఎందుకు అసలు? ఆ కత్తిని నీ ఆట పాటలతో ఆనందపరుచు. వస్తా ఏమి నీ అవినతులు చూస్తుంటే నా మదిలో కవ్వెంత పడుతుంది.
హలో కూర్చో. మధు, ఈ సమాజంపై ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని మధు హిట్లర్ అవతారం ఎత్తి వస్తున్నాడు. అతడు మధు ఈ సమాజాన్ని చెండాడుతున్న లంచగొండిదారులను చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని విప్లవకారులాగా తన వంతు దేశ సేవ చేస్తున్నా అతడే రౌడీ హిట్లర్. అతడే రౌడీ హిట్లర్. స్వాగతం, సుస్వాగతం. రోజులకు రౌడీజానికి కింగ్ ఆఫ్ కింగ్ అయిన కిల్లర్ గారికి స్వాగతం. స్వాగతాలు తర్వాత సంగతి. ముందు నన్ను ఇక్కడికి పిలిపించిన కారణం చెప్పండి. ఉన్న మాతో చేతులు కలుపు. చూడిట్లా రౌడీజానికి రారాజు నువ్వు, నేను రాజకీయానికి అధిపతిని. మన ఇద్దరే కలిస్తే రౌడీ రాజకీయం అవుతుంది. విడిపోతే రౌడీజం నశించిపోతుంది, రాజకీయం మట్టి కొట్టుకుపోతుంది. హిస్టరీ వద్దు, స్టోరీ అర్థమయ్యింది. నేనంతేలో చెప్పు. భారతీయ మ్యూజియంలోని బంగారు కిరీటాన్ని తెచ్చి నీవెత్తిన పెట్టనా, లేక చార్మినార్ పీకి నీ ముందు పెట్టనా? ముందు మాతో చేతులు కలుపు, తర్వాత విషయం మాట్లాడుకుందాం. అందుకే ఏంటంటే చెప్పు. నారెట్ సపరేట్ గా ఉంటుంది. చేయి తీస్తే 50,000, కాలు తీస్తే 75,000, టోటల్ లైఫ్ తీస్తే 1,00,000. ముష్టి 1,00,000. జైసింగా ప్రాణం ఖరీదు 1,00,000 అన్నమాట. 5 లక్షలు ఇస్తాను, పని పూర్తి చేయి. అడ్వాన్స్ 2 లక్షలు. పని పూర్తి కాగానే దీనికి 4 రెట్లు ఇస్తాం. పని పూర్తి చేయగలవు కదా. ఈ హిట్లర్ తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఇప్పుడే వెళ్ళి ఆ జయసింహగాడి శవాన్ని తీసుకొస్తా. ఏమీ చేయలేవు. ఈ రోజు మాతో ఉండి ముందు మేము మా పని పూర్తి చేద్దాం. షకిలా, కమాన్. నా ప్రియమైన మిత్రుడు ఇద్దరు నీ ఆటపాటలతో సంతోషపరచు.
కూసింది కోయిలమ్మ కొలిపింది కూనలమ్మ ముసి ముసి నవ్వుల మీన పయరారాబైన ఇది కౌగిత ఊయలలుగాలమ్మ కూసింది కోయిలమ్మ కవింతు ఎందుకమ్మ